Good morning. In our previous class, we have seen what cyclic convolution is. Will you please put up your mics? Okay, thank you. So this is a sequence x1 of n, 1 minus 1 minus 2, 3 minus 1 is a sequence, and x2 of n is 1, 2, 3, comma 0, 0. మనం చెప్పుకున్నామండి మనం నిన్న సర్కిల్ కన్వల్యూషన్లో బోత్ సీక్వెన్సెస్ యొక్క లెంత్ ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వకపోతే ఫస్ట్ సీక్వెన్స్ యొక్క లెంత్ L1 అనుకుంటే, సెకండ్ సీక్వెన్స్ యొక్క లెంత్ L2 అనుకుంటే, యూ హ్యావ్ టు టేక్ L1 డిఫరెన్స్ L2. L1 డిఫరెన్స్ L2 తీసుకుంటే మనకు ఒక నెంబర్ వస్తుందండి. లెట్ us సపోజ్ దట్ నెంబర్ ఇస్ Z. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు జెడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ని ఏ సీక్వెన్స్ యొక్క లెంత్ అయితే తక్కువ ఉందో ఆ సీక్వెన్స్కి యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి x1 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ యొక్క లెంత్ 5 ఉందండి, రైట్? అదే x2 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ యొక్క లెంత్ 3 మాత్రమే ఉందన్నమాట. సో ఐ హ్యావ్ టు యాడ్ 2 zeros. Why? Because L1 is 5 difference, L2 is 3. So there are 2 zeros now. So I have to add 2 zeros now. I have to add 2 zeros for the sequence whose length is less. Okay. అప్పుడు మనము L1 ఈక్వల్ టు L2 చేసుకుంటున్నాము అనమాట. L1 ఈక్వల్ టు L2ని చేసుకొని అప్పుడు విల్ స్టార్ట్ ద ప్రాబ్లం. ఓకేనండి. అండ్ నౌ లెట్ us టేక్ దిస్. ఇదిగోండి, ఇన్ సర్కిల్ కన్వల్యూషన్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏదో సీక్వెన్స్ తీసుకోండి అమ్మా, రైట్? మనం సీక్వెన్స్ ఏంటండి? x1 ఆఫ్ n, సారీ, మనకు సీక్వెన్స్ ఏంటమ్మా? x1 ఆఫ్ n సీక్వెన్స్ ఎంత ఉందండి మనకి? ఈక్వల్ టు ఏమిచ్చాం మనము? 1 minus 1 minus 2 3 minus 1. ఇదే కదమ్మా సీక్వెన్స్ మనకి? ఇదేనా? 1 minus 1 minus 2 3 minus 1, రైట్? ఓకే. అండ్ x2 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ ఎంత మనకుంది? x2 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ మనకేమొచ్చిందండి? 1 2 3 0 0. ఓకే, ఇది మనకి x2 ఆఫ్ ఎన్ అమ్మా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే x1 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ని ఇన్నర్ సర్కిల్లో రాసుకుంటారా? ఓకేనా? ఎలా రాసుకుంటారు అంటే క్లాక్ వైజ్ రాసుకోండి అమ్మా. ఓకేనారా? x1 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ని ఇన్నర్ సర్కిల్లో రాసుకోండి, అది కూడా క్లాక్ వైజ్ రాసుకోండి, క్లాక్ వైజ్లో. ఓకేనండి? క్లాక్ వైజ్ రాస్తే 1 ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ సీక్వెన్స్ 1 ఇక్కడ రాశానమ్మా. నెక్స్ట్ సీక్వెన్స్ -1, నెక్స్ట్ సీక్వెన్స్ -1, నెక్స్ట్ సీక్వెన్స్ -2, నెక్స్ట్ సీక్వెన్స్ -2, నెక్స్ట్ సీక్వెన్స్ 3, నెక్స్ట్ సీక్వెన్స్ -1. ఓకేనండి? ఇది మనకేంటి అంటే x1 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ అనమాట. ఇలా నేను రాశానండి. ఓకే, -1, సారీ, -1 ఇలా రాశానమ్మా నేను ఈ సీక్వెన్స్ని, రైట్? ఇప్పుడు x2 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రాసుకుంటారా? ఓకేనారా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రాసుకోండి అమ్మా. సో x2 ఆఫ్ ఎన్ సీక్వెన్స్ ఎంత? 1 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, తర్వాత సీక్వెన్స్ 0, నెక్స్ట్ సీక్వెన్స్ 0. ఓకేనండి? ఇలా యాంటీ క్లాక్ వైజ్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తాన్ని కూడా మీరు మల్టిప్లై చేసేయండి. ఓకేనండి? మొత్తం ఇప్పుడు మీరు ఇక్కడ మల్టిప్లై చేయండి, రైట్? హియర్ 1 into 1 1 1 ప్లస్ 1 ప్లస్ 2 into -1. ఓకేనమ్మా? అమ్మ మీకు అర్థమవుతుందా? చూడండి ఇక్కడ 2 into -1. ఇప్పుడు మనం 1 into 1 చేసాము, రైట్? 2 into -1. ఓకే, సో 2 into -1 -2, రైట్? ప్లస్ నెక్స్ట్ 3 into 3, నెక్స్ట్ చూడండి అమ్మా ఇక్కడ, రైట్? ఇదిగోండి 3 into 3, 3 into 3 means 9. సో 3 into 3 9. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ -2 into 0 0
ప్లస్ -1 ఇంటూ 0 0. ఓకేనండి. సో ప్లస్ 0 ప్లస్ 0 0 ప్లస్ 0. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే నాకు ఇక్కడ ఎంత వస్తుందమ్మా ఫస్ట్ సీక్వెన్స్? 9 ప్లస్ 1 10, 10 మైనస్ 2 8. 8 ఈస్ ద ఫస్ట్ అవుట్పుట్ బై 1 ఆఫ్ n అనమాట. బై 1 ఆఫ్ n అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇదిగోండి ఇన్నర్ సర్కిల్ని అలాగే ఉంచేసేయండి రా. ఇన్నర్ సర్కిల్ ఏం మార్చొద్దు. సో 1 -1 -2 3 -1 అంటే ఏదో ఒక సర్కిల్ అలా ఉంచేయండి మీ ఇష్టం. ఇన్నర్ సర్కిల్ అలా ఉంచుతారో అవుట్ సర్కిల్ అలా ఉంచుతారో మీ ఇష్టం అది. ఓకేనామా? సో ఏదో ఒక సర్కిల్ని కాన్స్టెంట్ ఉంచేసేయండి. నెక్స్ట్ సర్కిల్ ఏం చేస్తారు చూడండి. ఇక్కడ క్లాక్ వైజ్ రాసుకున్నాం కదమ్మా, అది కూడా అలాగే రాయేసాను మళ్ళీ ఇన్నర్ సర్కిల్ని. అవుటర్ సర్కిల్ ఏం చేసా ఇక్కడ నేను యాంటీ క్లాక్ వైజ్ రాశాను అవుటర్ సర్కిల్ని. అవునరా? ఈ యాంటీ క్లాక్ వైజ్ రాసిన అవుటర్ సర్కిల్ని ఒక షిఫ్ట్ తిప్పండి క్లాక్ వైజ్ అనమాట. ఒక షిఫ్ట్ తిప్పండి క్లాక్ వైజ్. అంటే అంటే ఇప్పుడు ఎలా తిప్పాలి? ఇప్పుడు యాంటీ క్లాక్ రాసుకున్న ఈ అవుటర్ సర్కిల్ని క్లాక్ వైజ్ తిప్పండి. ఇలా తిప్పండి. తిప్పితే ఏమవుతుంది? ఈ 2 ఎక్కడికి వస్తుందండి? 2 ఇక్కడ ఉండాలి కదమ్మా. 2 యాక్చువల్లీ ఇక్కడ ఉండాలిరా. ఇదిగోండి ఈ 2 అన్నది ఇక్కడ ఉండాలిరా. కానీ ఇక్కడ ఉండదురా ఇప్పుడు 2 ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ 1 ఇటు పక్కకు వస్తుంది. ఇదిగోండి ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఈ ప్లస్కి వస్తుంది. ఈ 0 ఇటు వస్తుంది. ఓకేనండి? 0 ఇక్కడ రాశాను. రైట్? ఈ 0 3 వైపు వెళ్తుంది. ఓకేనమ్మా? 0 ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఈ 3 ఏమవుతుందండి? ఇక్కడికి వస్తుంది అనమాట. 2 దగ్గరికి వస్తుంది అనమాట 3. ఓకేనమ్మా? సో ఒక షిఫ్ట్ తిప్పుతున్నామండి మనము. రైట్? ఓకేనమ్మా? సో మనకి వాట్ ఈస్ ద సెకండ్ అవుట్పుట్? y2 ఆఫ్ n ఏమవుతుందండి మనకి? y2 ఆఫ్ n. y2 ఆఫ్ n ఏమవుతుందమ్మా? y2 ఆఫ్ n ఏమవుతుందండి మనకి? సి హియర్. మళ్ళీ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ -1 -1 -2 ఇంటూ 0 0. ఇప్పుడు 3 ఇంటూ 0 0. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ -1 -3. సో ఆన్సర్ ఎంతమ్మా మనకి? -3 -1 -4 ప్లస్ 2 -2 ఇస్ ద సెకండ్ అవుట్పుట్. చూడండి ఫస్ట్ అవుట్పుట్ మనకి 8 వచ్చిందండి. ఇక్కడ పక్కన రాస్తున్నాను. నెక్స్ట్ అవుట్పుట్ మనకి -2 వచ్చింది అనమాట. ఓకేనమ్మా? చూడమ్మా మళ్ళీ ఇక్కడే చెప్తున్నాను. ఈ ఫస్ట్ సర్కిల్ నేను ఎరేస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా ఉంది ఎంతవరకు మీకు? ఇది క్లియర్ ఫర్ యూ? యా సార్. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అవుటర్ సర్కిల్ చేస్తున్నాను. సారీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇదిగోండి ఈ సెకండ్ ఉంది కదా అవుట్పుట్, దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ఒక షిఫ్ట్ తిప్పండి అమ్మా. ఇది ఇటు తిప్పండి, ఇది ఇక్కడ తిప్పండి, ఇది ఇట్లా తిప్పండి. అంటే ఒక్క షిఫ్ట్ తిప్పాలన్నమాట. ఓకేనా అండి? ఒక్క షిఫ్ట్ తిప్పాలన్నమాట. అంటే ఇప్పుడు 2 ఎక్కడికి వెళ్తుందండి? ఇక్కడికి వస్తుంది. 2 మనకి ఇక్కడికి వస్తుంది. 1 0 దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడికి వస్తుంది 1. 0 ముందుకు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ 0 వస్తుంది. ఈ 0 ఇక్కడికి వస్తుంది. ఈ 0 ఇక్కడికి వచ్చింది. ఈ 3 అన్నది పైకి వస్తుంది. 3. ఓకేనా అండి? అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ -1 ఇంటూ -2 -2 ప్లస్ -2 ఇంటూ -2 -2 ఇంటూ 1 -2 ప్లస్ 3 ఇంటూ 0 0 ప్లస్ -1 ఇంటూ 0 0. సో 3 -2 -2 అంటే -4 ప్లస్ 3 -1 ఈస్ ద ఆన్సర్. థర్డ్ ఆన్సర్ -1. థర్డ్ ఆన్సర్ మీకు -1 అమ్మా. రైట్? ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇది ఇలాగే ఉంచుతానమ్మా. నెక్స్ట్ మనం మళ్ళీ మళ్ళీ మనం ఇంకొక యూనిట్ షిఫ్ట్ చేయాలి కదా. సో అదే ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3ని ఇక్కడికి రావాలి, ఈ 3 ఇక్కడికి రావాలి. ఓకేనా అండి? సో ఈ 3 ఇక్కడికి వచ్చింది. ఈ 2 ఇక్కడికి రావాలి, ఈ 2 ఇక్కడికి రావాలి. ఈ 1 ఇక్కడికి పోవాలి, ఈ 0 ఇక్కడికి వెళ్ళాలి, ఈ 0 పైకి వెళ్ళాలి. ఓకేనమ్మా? సో నౌ అగైన్ మల్టిప్లై ఇట్.
అగైన్ మల్టిప్లై ఇట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 0 into 1 0 ప్లస్ -1 into 3 -3 ప్లస్ -2 into 2 -4 ప్లస్ 3 into 1 3 ప్లస్ -1 into 0 0. సో -3 -4 అంటే ఎంతమ్మా వాల్యూ, -7. -7 plus 3 plus 4 is the answer. Sorry, -4 is the answer. -4 is the answer. ఓకేనమ్మా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇంకొక యూనిట్ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా అండి. ఎన్నిసార్లు షిఫ్ట్ చేయాలి మనము, ఎన్నిసార్లు షిఫ్ట్ చేయాలి, 5 times షిఫ్ట్ చేయాలి. ఓకేనా అండి, ఎందుకని, లెంత్ 5 కాబట్టి. ఓకేనమ్మా. ఇప్పుడు గమనించండి, ఈ 0 ఇక్కడికి వస్తుందండి, 0 హియర్, ఈ 0 ఇక్కడికి వస్తుంది, రైట్. ఈ 3 ఇక్కడికి వెళ్తుంది, 3 ఇక్కడికి వస్తుంది. ఓకే, మధ్యలో ఎంటర్ అవుతున్నారమ్మా, ముందుగా ఎంటర్ అవ్వండి, రైట్. ఈ 2 ఇక్కడికి వస్తుంది, ఈ 1 పైకి వెళ్తుంది, ఈ 0 ఈ 1 పైకి వెళ్తుంది, ఇలాగా వెళ్ళింది. ఇప్పుడు ఈ 0 ఇక్కడికి వస్తుంది, 0. ఓకేనా అండి. సో ఇప్పుడు మళ్ళీ మల్టిప్లై చేయండి, 0 into 1 0 ప్లస్ -1 into 0 0 ప్లస్ -2 into 3 -6 excuse me, -6 2 into 3 6. నెక్స్ట్ 1 into -1 -1. సో ఆన్సర్ ఎంతమ్మా, -1 is the answer. -1 is the answer. ఓకేనండి, అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ యూనిట్ షిఫ్ట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, యాక్చువల్ క్వశ్చన్స్కి వచ్చేస్తాయమ్మా. 1 యాక్చువల్ ఇక్కడ ఉందమ్మా, ఫస్ట్ డయాగ్రామ్లో. మళ్ళీ మనకి అవి ఆన్సర్లు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి 5 times షిఫ్ట్ చేసాం మనము, ఇది మనకు ఆన్సర్ అనమాట. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు నీకు ట్రిక్ చెప్తానమ్మా, జాగ్రత్త గమనించండి. ఒకవేళ మీకు వచ్చిన ఆన్సర్ తప్పైతే, ఓకే, సో వచ్చిన ఆన్సర్ తప్పైతే మనకు తెలియదు కాబట్టి ఐ టెల్ యూ వన్ ట్రిక్. దీన్ని ఏమంటారంటే మ్యాట్రిక్స్ ఫార్మ్ అని కూడా అంటారమ్మా. దిస్ ట్రిక్ ఇస్ ఆల్సో కాల్డ్ మ్యాట్రిక్స్ మెథడ్. ఓకేనా అండి. సో లెట్ us move on to trick. సో ఆన్సర్ is 8 -2 -1 -4 -1 కదమ్మా ఆన్సర్లు, ఇవే కదా మనకు వచ్చింది. సో ఒకసారి ఇప్పుడు ట్రిక్ చూద్దామండి. అంటే చేసింది కరెక్టా కాదా తెలియదు కదమ్మా మనకి. సో నేనైతే అరెస్ట్ చేస్తున్నాను. సో నౌ చూడండి అమ్మా ఒకసారి ఇది, రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటేరా, ఏదో ఒక సీక్వెన్స్ తీసుకోండి, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోండి సీక్వెన్స్ని. ఎలా రాస్తారు, 1 -1 -2 3 -1 కదమ్మా ఆ సీక్వెన్స్, అలాగే రాసేయండి. 1 -1 -2 3 -1. ఓకేనమ్మా, ఈ సీక్వెన్స్ అలాగే రాసేయండి. ఓకేనా, ఇచ్చిన ఇన్పుట్ అనమాట, ఏదో ఒక సీక్వెన్స్. యూ కెన్ టేక్ x1 ఆర్ యూ కెన్ టేక్ x2 ఆల్సో, మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఏం చేస్తారంటేరా, ఇది చూడండి 1 -1 -2 3 -1 కదా, ఈ -1 ఫస్ట్ వస్తుంది అనమాట, పైకి వస్తుంది అనమాట. ఓకేనా అండి, ఈ -1 ఇక్కడికి వస్తుంది. -1 వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నెంబర్స్ని ఇంకా వరుసగా కిందకి వేసుకుంటూ పోండి. అర్థమవుతుందండి. ఫస్ట్ సీక్వెన్స్ అలా వేసారమ్మా, 1 -1 -2 3 -1 వేసారు. లాస్ట్ వచ్చిన నెంబర్ని ఫస్ట్ వేసుకోండి. ఈ -1ని మళ్ళీ ఇక్కడ మీరు వేస్తున్నారు రైట్. -1 ఇక్కడ వేస్తున్నారు. వేసిన తర్వాత
దీని పైన నెంబర్స్ అన్ని వరుసగా వేసేసుకోండి. దీని పైన నెంబర్స్ అన్ని కూడా మళ్ళీ వరుసగా వేసేసుకోండి. ఓకేనమ్మా? 1 ఇదిగోండి వరుసగా వేసుకోండి ఇలా పైనుంచి నెంబర్స్ని. 1 -1 -2 3 కదా కదా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ లాస్ట్ 3 ఉంది కదా, ఆ 3ని మళ్ళీ కూడాను పైన వేసేసుకోండి 3. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగోండి ఈ 3 పైన నెంబర్స్ అన్ని వరుసగా కిందకి వేసేసుకోండి. ఇలాగా వేసేసుకోండి. -1 1 సారీ -1 1 కరెక్టే. -1 1 -1 1 -1 -2. ఓకే. ఈ లాస్ట్ నెంబర్ని మళ్ళీ ఫస్ట్ వేసుకోండి. -2 మళ్ళీ వేసుకున్న తర్వాత ఈ -2 పైన నెంబర్లు అన్ని ఈవెన్ ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా వేసేసుకోండి. 3 -1 1 -1. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ -1ని మళ్ళీ పైన వేసుకోండి. -1 -1 ఓకేనండి? తర్వాత ఈ పైనుంచి నెంబర్లు కిందకి వేసుకోండి. -2 3 -1 1. ఓకేనమ్మా? రైట్. అర్థమైందా అండి ఎలా వేసుకోవాలి మ్యాట్రిక్స్? ఓకేనా? ఇలా ఎన్నిసార్లు వేయాలి? మళ్ళీ ఇవన్నీ పైకి తెచ్చారంటే ఒకవేళ అప్పుడేమవుతుందిరా 1 వేస్తారు, ఇవన్నీ కిందకి వేసేస్తున్నారు, మళ్ళీ కిందకి వేస్తారు అంటే మళ్ళీ ఫస్ట్ రో వచ్చేస్తుంది అనమాట, ఫస్ట్ కాలం వచ్చేస్తుంది అనమాట. ఓకేనా అండి? మళ్ళీ ఫస్ట్ కాలం వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇంతటితో ఆపేయాలి. ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తుంది మీకు ఆపేయాలని చెప్పేసి? సింపుల్ రా, సింపుల్. గమనించండి, ఎన్నిసార్లు వరకు మీరు వేయాలి అంటే ఇది లెంత్ ఆఫ్ సీక్వెన్స్ ఎంత? maximum length of sequence ఎంత? Answer me. What is the maximum? What is the maximum length of sequence? ఎంతరా? 5 is the maximum length of the sequence. ఓకేనా? కాబట్టి దీనికి 5 rows ఉండాలి, 5 columns ఉండాలిరా. అది ఓకేనారా? 5 rows ఉండాలి, 5 columns ఉండాలన్నమాట. ఓకేనా? ఏ క్లియర్ ఫర్ యూ? రైట్. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఎలా వేస్తారంటే కాలం మ్యాట్రిక్స్ కింద తీసుకోండి. ఎంతది? 1 2 3 0 0. ఓకేనా? ఇప్పుడు దీన్ని కనుక మీరు మల్టిప్లై చేస్తే ఇది 0 రా చిన్న. సో ఇది కనుక మీరు మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేయాలి. ఓకే, ఒకసారి చెక్ చేద్దాము, నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు మనం. 1 into 1 1 -1 into 2 -2, right? 3 into 3 9 -2 into 0 -0. ఓకేనా? -1 into 0 -0. సో ఒకసారి చూస్తే మనం చూడండి 1 -2 ఫస్ట్ సీక్వెన్స్ వచ్చేసింది. మళ్ళీ Naveen 481. Will you mute yourself? Sorry, Okay, next -1 into 1 -1 1 into 2 +2 1 into 3 -3 +0 +0. మళ్ళీ వీటిని యాడ్ నేమ్ చేయట్లేదు, లాస్ట్ 2 జీరోలు కాబట్టి మనం మల్టిప్లై చేస్తే అవే వస్తుంది కాబట్టి. -2 -1 +2 -3 ఆన్సర్ ఎంతమ్మా? -2 కదా. యాడ్ చేస్తే ఇదిగోండి సెకండ్ సీక్వెన్స్ -2 వచ్చేసింది. సో అలాగే -2 into 1 -2 into 1 -2 -2 -1 into 2 -2 1 into 3 3 +0 +0 +0 +0. సో -4 +3 అంటే -1. ఇదిగోండి థర్డ్ అవుట్పుట్. ఓకేనా? అలాగే ఫోర్త్ అవుట్పుట్ 3 into 1 3 ప్లస్ -2 into 2 -4 -1 into 3 -3 +0 +0
సో ద అవుట్పుట్ ఈస్ -4. ఇదిగోండి నెక్స్ట్ అవుట్పుట్. తర్వాత మల్టిప్లై చేయండి, మీకు -1 వస్తుందమ్మా. రైట్? 1 ఇంటూ -1 -1 ప్లస్ 3 ఇంటూ 2 6 -2 ఇంటూ 3 -6. సో ఆన్సర్ ఈస్ +0 ఆన్సర్ ఈస్ -1. ఓకేనా అండి? వచ్చేసింది మనకు అవుట్పుట్. సో మీరు సెక్టర్ కన్వర్షన్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు వచ్చిన ఆన్సర్ రైటో రాంగో అని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీ మ్యాట్రిక్స్ ఫామ్‌లో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇదో ట్రిక్ అనమాట ఇది. ఓకేనారా? ఇదిగోండి ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, ఇదిగోండి ఈ ఏదో ఒక సీక్వెన్స్, ఓకేనా? రోలో వేసుకుంటున్నాను రా. సారీ కాలమ్‌లో వేసుకుంటున్నానమ్మా. ఏదో ఒక సీక్వెన్స్ నేను కాలమ్‌లో వేసుకుంటున్నానమ్మా. రైట్? కాలమ్‌లో వేసుకొని ఏం చేస్తున్నాను అంటే ఈ లాస్ట్‌ది మళ్ళీ సెకండ్ రో కింద పట్టుకెళ్తున్నాను. సెకండ్ కాలమ్ కింద పట్టుకెళ్తున్నాను. ఓకే. లాస్ట్ వచ్చిన నంబర్‌ని సెకండ్ కాలమ్‌లో ఫస్ట్ నంబర్ కింద పట్టుకెళ్తున్నాను అనమాట. తర్వాత ఫస్ట్ నుంచి కింద లాక్కొస్తున్నాను. రాసుకొస్తున్నాను. 1, -1, 2, 3 రిమైనింగ్ నంబర్స్ అనమాట. ఇప్పుడు 3ని పైకి లాక్కెళ్ళాను. రిమైనింగ్ నంబర్స్ -1, 1, -1, 2, -2 అది రాసుకొస్తున్నాను. నెక్స్ట్ ఈ -2ని మళ్ళీ పైకి తీసుకెళ్ళాను. నెక్స్ట్ నంబర్స్‌ని వరుసగా కిందకి రాస్తున్నాను అనమాట. 3, -1, 1, -1. నెక్స్ట్ ఈ -1ని పైకి లాక్కెళ్ళాను. అండ్ నెక్స్ట్ ఉన్న నంబర్స్ మొత్తాన్ని కూడా కింద రాసేస్తున్నాను. సో ఇప్పుడు నాకు 5/5 మ్యాట్రిక్స్ అయింది. ఇలా ఎక్కడ చేయాలి అంటే లెంత్ 5 కాబట్టి ఐ హావ్ టు గెట్ 5/5 మ్యాట్రిక్స్. లెంత్ 4 అయితే ఐ హావ్ టు గెట్ 4/4 మ్యాట్రిక్స్ ఓన్లీ. ఓకేనామా? అదనమాట. ఇంకా ఒక బండ గుర్తు ఏంటంటే మీకు ఎట్లా తెలుస్తుందంటేనమ్మా, ఒకసారి చూడండి ఇక్కడ. సీ హియర్. ఇదిగోండి 1 -1 -2 3 -1 నేను ఇలాగా కాలమ్ రాసాం కదా, అవే నెంబర్లు రోలో కూడా చివరి దాకా వస్తాయిరా. అవే నెంబర్లు రోలో కూడాను చివరి దాకా వస్తాయమ్మా. ఓకేనా? అక్కడ చేయాలన్నమాట మనం. అక్కడ దాకా మన మ్యాట్రిక్స్‌ని 1 -1 3 -2 -1 ఓకే. అవే మనకి రోలో కూడా వచ్చినాయి. సో ఇలాగే మనం మ్యాట్రిక్స్‌ని డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకొని మల్టిప్లై చేసుకోవాలి. రైట్? యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. రైట్? ఫస్ట్ ఆన్సర్ 8, నెక్స్ట్ -2, -1, -4, -1. ఓకేనమ్మా? ఇవి మనకు ఆన్సర్స్. ఎలాగైనా చేయండి, మీకు కరెక్టే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ సీక్వెన్స్ 1 2 2 1 ఇచ్చాడమ్మా. అండ్ ఇంకో సీక్వెన్స్ 1 2 3 1 ఇచ్చాడమ్మా. ఓకేనా? 1 2 3 1 ఇచ్చాడు. యూజింగ్ కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ అంటే ఇలా మనం చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మెథడ్ అంటే ఇందాక మీకు చెప్పింది అది ట్రిక్ అనమాట. అది ట్రిక్‌ని మీరు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చాడండి. దట్స్ ఇట్. రైట్? సో కెన్ యూ డూ దిస్ ప్రాబ్లమ్? మీరు చేయగలుగుతారా ఈ ప్రాబ్లమ్‌ని? ఓకేనా? ఏదో ఒక సీక్వెన్స్‌ని క్లాక్ వైజ్ రాసుకోండి. ఇంకొక సీక్వెన్స్‌ని యాంటీ క్లాక్ వైజ్ రాసుకోండి. యాంటీ క్లాక్ వైజ్ రాసిన సీక్వెన్స్‌ని క్లాక్ వైజ్‌గా తిప్పండి. ఓకేనమ్మా? క్లాక్ వైజ్‌గా తిప్పండి. ఎన్నిసార్లు తిప్పాలి అంటే లెంత్ ఎంతైతే ఉన్నదో అన్నిసార్లు తిప్పాలన్నమాట. రైట్? సో అండ్ విల్ గెట్ ద అవుట్‌పుట్. సీ హియర్ ఇంకొక మాట చెప్పాలి ఇందులో మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ లీనియర్ కన్వల్యూషన్ మన లీనియర్ కన్వల్యూషన్‌లో 2 సీక్వెన్స్ యొక్క లెంత్ ఈక్వల్ అవ్వకపోయినా పర్లేదండి. L1 ఒక వాల్యూ ఉండి సమ్ 5 అనుకుంటున్నాను. L2ని లెట్ us టేక్ ఐ యామ్ టేకింగ్ ఇట్ యాస్ 3. ఓకేనా? అంటే ఇక్కడ L1 నాట్ ఈక్వల్ టు L2 అంటే లెంత్ ఆఫ్ ఫస్ట్ సీక్వెన్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ సెకండ్ సీక్వెన్స్. ఓకేనండి? అలా ఉన్నా సరే ఐ కెన్ పెర్ఫార్మ్ లీనియర్ కన్వల్యూషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సపోజ్ ఏ సీక్వెన్స్ 1 1 1 1 1. ఇంకో సీక్వెన్స్ 1 2 3 తీసుకున్నానమ్మా నేను. ఓకేనా? గుర్తొస్తుందా? మీరు ఇలాగ మల్టిప్లై చేసుకోవచ్చు. యూ విల్ గెట్ ద ఆన్సర్. రైట్? విల్ గెట్ ద ఆన్సర్. 1 into 1 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూస్తే మనకేమొస్తుందండి? L1 ప్లస్ L2 -1.
అంతేనమ్మా? L1 ప్లస్ L2 మైనస్ 1 ఈజ్ ద అవుట్పుట్. అంటే L1 5 ప్లస్ L1 5 ప్లస్ L2 3 మైనస్ 1 5 ప్లస్ 3 8 మైనస్ 1 7 మనకు అవుట్పుట్లో వస్తాయి మా సీక్వెన్స్ అవుట్పుట్ లెంత్ అనమాట. సో చూడండి ఇప్పుడు అవుట్పుట్ లెంత్ చూస్తే కనుక ఇక్కడ మీరు 1 2 3 4 5 6 7 వచ్చేసింది, రైట్? అవుట్పుట్ మనకి L1 ప్లస్ L2 మైనస్ 1 వస్తాయమ్మా. ఇది లీనియర్ కన్వల్యూషన్లో. ఇక్కడ మనకి L1 నాట్ ఈక్వల్ టు L2 అయినా పర్వాలేదు, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. L1 ఈక్వల్ L2 అయినా పర్వాలేదు, ఐ హ్యావ్ నో ప్రాబ్లం, అవుట్పుట్ చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు సర్క్యులర్ కన్వల్యూషన్, బోత్ లెన్స్ ఈక్వల్గా ఉండాలండి. బోత్ లెన్స్ ఈక్వల్గా ఉండాలి. L1 నేను 5 తీసుకున్న ఎగ్జాంపుల్లో L1 5 అనుకున్నాను, L2 ఎంత అనుకున్నానమ్మా? 3 తీసుకున్నానండి, అవునా కదా? రైట్. సో మనం ఏం చేసాము ఇక్కడ? L1 డిఫరెన్స్ L2 తీసుకున్నాము, రైట్? ఇందులో మనకి L1 ఈక్వల్ టు L2 ఖచ్చితంగా అవ్వాలమ్మా. L1 ఈక్వల్ టు L2 ఖచ్చితంగా అవ్వాలి, లేకపోతే మనకి అవుట్పుట్ రాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే L1 డిఫరెన్స్ L2 తీసుకొని అదిలో స్పాడింగ్ చేస్తున్నాము. అయితే వాట్ అబౌట్ అవుట్పుట్ లెంత్? అవుట్పుట్ లెంత్ ఈజ్ maximum of L1 and L2. See here, L1 is 5, L2 is 3. So what is the maximum value of 5, 3? 5. సో మనకి అవుట్పుట్ లెంత్ 5 ఉంటుంది, అంటే అవుట్పుట్ సీక్వెన్స్ యొక్క లెంత్ 5 ఉంటుంది. ఓకేనండి? ఒకసారి చూడండి కావాలంటే. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ 1 మైనస్ 1 మైనస్ 2 3 మైనస్ 1 1 2 3 తీసుకున్నానమ్మా నేను. ఇదిగోండి ఫస్ట్ సీక్వెన్స్ 8, రైట్? నెక్స్ట్ సీక్వెన్స్ -2, నెక్స్ట్ అవుట్పుట్ -1, నెక్స్ట్ అవుట్పుట్ -4, నెక్స్ట్ అవుట్పుట్ -1. See here, 1 2 3 4 5. మన అవుట్పుట్ సీక్వెన్స్ ఎంత ఉంటుందమ్మా? 5 ఉందమ్మా. ఓకే, ఒక్కసారి మీరు చాట్ బాక్స్లో మీ రోల్ నెంబర్స్ ఎంటర్ చేయడరా. ప్లీజ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, సో ఇది మనకి సర్కిల్ కన్వల్యూషన్ అనమాట. అలాగే ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 2 1 ఒక సీక్వెన్స్, తర్వాత నెక్స్ట్ 1 2 2 1 ఒక సీక్వెన్స్, నెక్స్ట్ సీక్వెన్స్ ఇస్ 1 1 2 3. ఓకేనమ్మా, ఇంకో సీక్వెన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద సీక్వెన్సెస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ రాసుకొని ఐ హ్యావ్ టు మల్టిప్లై. ఓకే, నౌ ఒక్కసారి చూడమ్మా. ఇక్కడ మీరు ఈ లీనియర్ కన్వల్యూషన్, సర్కిల్ కన్వల్యూషన్ రెండు కాన్సెప్ట్స్ కూడాను బై యూజింగ్ డిఎఫ్టి, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇది మామూలుగా ఏంటంటే దిస్ ఈజ్ జనరల్ మెథడ్ ఆఫ్ డూయింగ్ సర్కిల్ కన్వల్యూషన్ అండ్ లీనియర్ కన్వల్యూషన్. అండ్ నౌ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ లీనియర్ కన్వల్యూషన్ అండ్ సర్కిల్ కన్వల్యూషన్ బై యూజింగ్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకేనా అండి? డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి మనం చేయాల్సి వస్తుందమ్మా. సో దీనికోసం మనకి we have to know about the properties of convolution. ఓకేనా అండి? సో డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఆఫ్ కన్వల్యూషన్ మనకు కావాల్సి వస్తుంది అనమాట. సో let us move on to another concept, properties of discrete Fourier transforms. ఓకేనా అండి? డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాపర్టీస్ ఒకసారి మనం చూద్దాము. ఒకసారి చూస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట, రైట్? సో ప్రాపర్టీస్ ఆఫ్ డిఎఫ్టి. ఓకేనా అండి? దీస్ ఆర్ ఫస్ట్ టాపిక్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఎఫ్టి. పీరియాడిసిటీ. ఓకేనా? అంటే ఏం లేదమ్మా, కన్వల్యూషన్, మల్టిప్లికేషన్స్ ఇవి చేయడానికి మనకి మెథడ్స్ ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. బట్ ప్రాపర్టీస్ తెలుసుకుంటే కనుక మనం ప్రాబ్లమ్స్ని ఎలాబరేట్గా చేయకుండా
సమ్ ట్రిక్స్తో పూర్తి చేయొచ్చు అనమాట. ఓకేనా అండి? సో ఫర్ దట్ రీజన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ప్రాపర్టీస్ ఆఫ్ డిఎఫ్టి. Properties of DFT. So first one, periodicity property. Periodicity property. So here, let us take x1 of n. Let us take x1 of n is a signal, and if I apply Fourier transform, discrete Fourier transform, I am getting x of k. X of k. Okay, Nandi, I am getting x of k. So if I shift the sequence by n samples, ఓకేనా, ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ ని నేను క్యాపిటల్ ఎన్ శాంపిల్స్ షిఫ్ట్ చేశానమ్మా. క్యాపిటల్ ఎన్ శాంపిల్స్ ని షిఫ్ట్ చేశాను. ఓకే, షిఫ్ట్ చేస్తే అప్పుడు అవుట్పుట్ కూడా బై ద సేమ్ అమౌంట్ షిఫ్ట్ అవ్వాలి. అవుట్పుట్ కూడాను బై ద సేమ్ అమౌంట్ షిఫ్ట్ అవ్వాలి. ఓకేనా అండి? సో గమనించండి ఇక్కడ, అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ నేను ఇన్పుట్ తీసుకున్నానండి. సో another color here. X of n is a sequence I am taking here. ఈ సీక్వెన్స్ కి నేను డిఎఫ్టి కడితే ఐఎమ్ గెటింగ్ ఎక్స్ ఆఫ్ కే. ఐఎమ్ గెటింగ్ ఎక్స్ ఆఫ్ కే. ఇప్పుడు ఏం చేశాను అంటే ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ సీక్వెన్స్ ని ఎన్ శాంపిల్స్ షిఫ్ట్ చేశానండి. ఎన్ శాంపిల్స్ ని షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేస్తే అప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ కూడా ఏమవ్వాలి అంటే, సారీ నేను ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ రాశాను, ఇది స్మాల్ ఎక్స్, ఇది ఓకే స్మాల్ ఎక్స్. ఇన్పుట్ సిగ్నల్ ని ఎన్ శాంపిల్స్ షిఫ్ట్ చేశాను, క్యాపిటల్ శాంపిల్స్ షిఫ్ట్ చేశాను, రైట్. అప్పుడు నాకు ఏమవ్వాలి అంటే అవుట్పుట్ కూడా నాకు ఎన్ శాంపిల్స్ షిఫ్ట్ అవ్వాలి. ఓకేనా అండి? అవుట్పుట్ కూడా నాకు ఎన్ శాంపిల్స్ షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయితే సిగ్నల్ ఈస్ పీరియాడిక్. షిఫ్ట్ అయితే సిగ్నల్ ఈస్ పీరియాడిక్. అంటే గమనించండి అమ్మా, ఇన్పుట్ ని కనుక మీరు షిఫ్ట్ చేస్తే అవుట్పుట్ కూడా బై ద సేమ్ అమౌంట్ షిఫ్ట్ అవుతుంది. ఇది దీని యొక్క అర్థం అనమాట, ఈ ప్రాపర్టీ యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా అండి? రైట్. అండ్ నౌ సి హియర్, ప్రూఫ్ చూస్తే కనుక మనకి తెలుసండి ఫార్ములా, ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 10 - 1 x of n ఒమేగా n nk. ఒమేగా n అంటే ఏంటి? e పవర్ మైనస్ j 2π/n. ఓకేనా? ఒమేగా n అంటే పవర్ nk. ఇది మనకి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ఎక్స్ ఆఫ్ కే ని అంటే అవుట్పుట్ ని n శాంపిల్ షిఫ్ట్ చేస్తే, సి హియర్, ఇన్పుట్ కూడా n శాంపిల్ షిఫ్ట్ అవ్వాలి, అంతేగా మీనింగ్. ఆర్ ఇన్పుట్ ని n శాంపిల్ షిఫ్ట్ చేస్తే అవుట్పుట్ కూడా n శాంపిల్ షిఫ్ట్ అవ్వాలి. ఆర్ అవుట్పుట్ n శాంపిల్ షిఫ్ట్ చేస్తే ఇన్పుట్ కూడా n శాంపిల్ షిఫ్ట్ అయిపోయి ఉండాలి. అది కదా మీనింగ్. సో ఎక్స్ ఆఫ్ కే ప్లస్ క్యాపిటల్ N ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 10 - 1 x of n ఒమేగా n. See here, substitute k plus n in the place of k. కాబట్టి ఒమేగా n స్మాల్ n ఇంటూ k ప్లేస్ లో n ప్లస్ కే సబ్స్టిట్యూట్ చేశానమ్మా. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే see here, what I am getting is summation n equal 0 to n minus 1 x of n. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ ని ఎక్స్పోనెన్షియల్ ని స్ప్లిట్ చేయండి అమ్మా. అప్పుడు ఒమేగా n n ఇంటూ n ఇక్కడ రాశాను, ఇంటూ ఒమేగా n nk ఇక్కడ రాశాను చిన్న. ఓకేనండి? ఇప్పుడు గమనించండి, ఒమేగా n nn అంటే అసలు ఏంటి, దీని వాల్యూ ఎంత చూద్దాం ఒకసారి. ఒమేగా n అంటే e పవర్ మైనస్ 2π/n. సో ఒమేగా n nn అంటే ఇది పవర్ n క్యాపిటల్ N, ఇదే కదమ్మా మనకు వచ్చింది, రైట్. సో నౌ e పవర్ మైనస్ 2π/n n క్యాన్సిల్, n క్యాన్సిల్ అయిపోయినాయి. సో e పవర్ మైనస్ 2πn మిగిలింది నాకు, అంటే కాస్ట్ 2πn మైనస్ జెసెన్ 2πn. సో సైన్ 2πn 0, కాస్ట్ 2πn అంటే 1 వాల్యూ. ఓకేనమ్మా, 1 మనకి వాల్యూ వచ్చింది. కాబట్టి 1 మైనస్ j0 అంటే 1. అంటే ఒమేగా n క్యాపిటల్ N వాల్యూ, ఏమైందండి ఇక్కడ నాకు 1 అయిపోయింది. అంటే నాకు ఇంకేం మిగిలింది, మళ్ళీ ఇదే మిగిలింది. ఓకేనా అండి? సమ్మేషన్ n ఈక్వల్ టు 10 - 1 x of n ఒమేగా n nk. ఓకేనమ్మా? అంటే మీనింగ్ ఏంటి, మళ్ళీ ఇది x of k. ఓకేనండి? ఇది మనకి x of k. ఓకేనమ్మా? దిస్ అబౌట్ పీరియాడిసిటీ ప్రాపర్టీ. ఓకే.
రిమైనింగ్ ప్రాపర్టీస్ మొత్తము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎనీ డౌట్స్? సార్